నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. శివనామస్మరణతో మారుమ్రోగిన ఆర్మూర్ సిద్లగుట్ట. సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ. మైనార్టీ విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలన్న ఎంఐఎం ఎమ్మెల్యే. ఆర్మూర్లో ఎస్ఎస్సి ఉర్దూ మీడియం విద్యార్థులకు ఉచితంగా ఎంఐఎం ఆధ్వర్యంలో ఆల్-ఇన్-వన్ గైడ్ల పంపిణీ. పాలెం ప్రభుత్వ పాఠశాలకు కుర్చీలు, బల్లాలు వితరణ చేసిన ఎన్ఆర్ఐ. కృతజ్ఞతలు తెలిపిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు. మంగళవారం నుండి ప్రారంభం కానున్న నూతన రేషన్ కార్డుల గ్రామ సభలు, వార్డు సభలు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా సమగ్ర వివరాలతో జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రతా కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి శకటాలను ప్రదర్శించాలని కలెక్టర్ సూచించారు. వీటితో పాటు గృహజ్యోతి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతు రుణమాఫీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాల ప్రాధాన్యతను చాటేలా శకటాలను ప్రదర్శించాలని సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధక, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, ఫిషరీస్, ఇరిగేషన్ తదితర శాఖల పనితీరును చాటేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. లాస్ట్ టైం కొంతమంది పెట్టారు, బట్ ఈసారి ఏమంటే అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారు. అగ్రికల్చర్ ఇది రైతు భరోసా, రైతు రుణమాఫీ, సో 2 కంబైన్ చేసి పెట్టించండి. నెక్స్ట్ డిఆర్డిఓ సైడ్ నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, సో అది పెడతారు. నెక్స్ట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుండి న్యూ రేషన్ కార్డ్స్, దెన్ మహాలక్ష్మిలో 500 రూపీస్ గ్యాస్ సిలిండర్. సో హౌసింగ్ వచ్చాక ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించేందుకు గాను శాఖల వారీగా పరిమితితో కూడిన ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన సిబ్బందికి ప్రాధాన్యతనిస్తూ ఈ నెల 22వ తేదీలోగా పేర్లను ప్రతిపాదనల రూపంలో సిఫార్సు చేయాలని అధికారులకు సూచించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. దేశభక్తిని చాటేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దులగుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. సిద్దులగుట్ట ఆలయ ప్రాంగణం శివ నామస్మరణతో మారుమ్రోగింది. ఉదయం నుండే భక్తులు శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజా ఆధ్వర్యంలో భజన కార్యక్రమాల నడుమ స్వామివారి పల్లకీ సేవ కన్నుల పండగగా కొనసాగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్దులగుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయటం జరుగుతుందని, ఆలయంలో అన్నదాన కార్యక్రమానికి, అదేవిధంగా నూతనంగా నిర్మిస్తున్న కాటేజీ నిర్మాణానికి సహకరించే దాతలు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 21వ తేదీ నుండి నూతన రేషన్ కార్డుల కోసం వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ రాజు అధికారులకు సూచించారు.
ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నూతన రేషన్ కార్డుల మంజూరు కోసం నిర్వహించే వార్డు సభలపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు వార్డు సభల్లో చర్చించాల్సిన అంశాలను అధికారులకు, వార్డు అధికారులకు తెలియజేశారు. వార్డు సభలలో దరఖాస్తులు వస్తే స్వీకరించాలని, అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, టౌన్ ప్లానింగ్ అధికారి ఆంజనేయులు, మున్సిపల్ అధికారులు, వార్డు ఆఫీసర్లు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఇప్పుడు మనకు ఏదైతే నేను తహసీల్దార్ గారు అప్రూవల్ చేసిన రిజిస్టర్ చేసిన లిస్ట్ అది కూడా వార్డు వైజ్ చేసేసి మీకు ఇప్పుడు మీకే ఇస్తాను. ఎవరైతే ఇప్పుడు వార్డు వెరిఫికేషన్ ఆఫీసర్ ఉన్నారో మీకు కూడా ఇస్తాను. దీంట్లో కొన్ని సేమ్ ఉండొచ్చు. ఆల్రెడీ ఆ లిస్ట్లో ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళ పేర్లు మ్యాచ్ అవ్వచ్చు, మ్యాక్సిమం మ్యాచ్ అవుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కొత్త రేషన్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ చేస్తాం, అక్కడ చేస్తాం, ప్రజాపాలన కూడా చేస్తాం. ఇంకోటి ప్రజాపాలనలో కూడా మనము వార్డు వైజ్గా లిస్ట్ తయారు చేసినాం. ఆ లిస్ట్ కూడా ఇస్తాము. మన ప్రజాపాలనలో కూడా వీళ్ళు చేశారు, వీళ్ళకి సంబంధించిన కూడా లిస్ట్ మన దగ్గర ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ 3 లిస్టులలో ఎవరైనా పేరు రాకపోతేనే వాళ్ళది కొత్త లిస్ట్ తీసుకోండి. దీనివల్ల 90% మీకు అప్లికేషన్స్ రావు. ఈ 3 లిస్టులు మీ దగ్గర పెట్టుకుంటే 90% మీ దగ్గర రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్స్ రావు. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అప్లికేషన్స్ కూడా ఎన్ని వస్తాయంటే మనం వార్డు ఇందిరమ్మ ఇళ్ళకి సర్వే పోయినప్పుడు చాలా తక్కువ మంది, అంటే మనం మొత్తం మన మున్సిపాలిటీలో 36 వాళ్ళకి సంబంధించి 650 అనేది చూపించుకున్నాం. యావరేజ్గా ఒక 20 కూడా రాలేవు. అంటే నేను ఇందిరమ్మ ఇంటి కోసము ప్రజాపాలన టైంలో నేను అప్లై చేసుకున్నాను, అయినా నా డీటెయిల్స్ రాలేవు అని చెప్పేసి చెప్పిన వాళ్ళ డీటెయిల్స్ మనం ఒక వార్డుకు సగటున 20 మంది చేసుకున్నాం. కాబట్టి అది కూడా ఒకవేళ వస్తే ఒక 20 వస్తాయి అప్లికేషన్స్. నేను చెప్పేది ఏంటంటే మనం రాసుకునేది చాలా తక్కువ ఉంటుంది అనేది నా ఉద్దేశం. మీకు ఇప్పుడు ఈ 3 రేషన్ కార్డులు కూడా నేను డేటా మీకు ఇవ్వడం వల్ల ఫైనల్గా మీకు వచ్చేది ఏముంటుంది, రేషన్ కార్డుల కోసం, కొత్త రేషన్ కార్డుల కోసం అయినా సరే, లేదా ఉన్న రేషన్ కార్డులో ఎగ్జిస్టింగ్ కొత్త మెంబర్స్ని యాడ్ చేయడం కోసమైనా వచ్చే దరఖాస్తులు ఈ 3 లిస్టులు మనం అక్కడ చదవడం వల్ల ఈ 3 లిస్టులో ఉన్న వాళ్ళ దగ్గర మళ్ళీ మనం తిరిగి తీసుకోవాల్సిన అవసరం లేదు. మైనార్టీ విద్యార్థులు సైతం మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఏఐఎంఐఎం ఎమ్మెల్యే హుస్సేన్ జాఫర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సైదాబాద్ షాదిఖానాలో ఉర్దూ మీడియం 10వ తరగతి విద్యార్థులకు ఏఐఎంఐఎం ఆధ్వర్యంలో ఆల్ ఇన్ వన్ గైడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హుస్సేన్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు గైడ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏఐఎంఐఎం ఆధ్వర్యంలో ఉర్దూ మీడియం 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ఆల్ ఇన్ వన్ గైడ్లు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. మైనార్టీ విద్యార్థులు సైతం మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని తెలిపారు. ఆర్మూర్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాంకులు సాధించాలని, సత్తా చాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజుద్దీన్, ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు జహీర్ అలీ, నిజామాబాద్ పట్టణ అధ్యక్షుడు షకీల్, కార్యదర్శి షబాష్ అహ్మద్, డిప్యూటీ మాజీ మేయర్ మీర్ మజాజ్ అలీ, ఆర్మూర్ పట్టణ సెక్రటరీ అబ్దుల్ ఖలీద్, జాయింట్ సెక్రటరీలు జావేద్, ఎండి ఇలియాస్, నిజాముద్దీన్, ఉబేదుల్లా, నాయకులు సుమీర్ బలాలా, షేక్ సల్మాన్, విద్యార్థులు తదితరులు ఉన్నారు. हमारे मुस्लिम बच्चे जो उर्दू मीडियम से तालीम हासिल करते हैं उनके लिए इन किताबों को पहुंचाया जाता है, तो इसलिए पहुंचाया जाता है कि हमारी कौम तालीम हासिल करे और आगे बढ़े। हमारी बच्चियां आज आप देखते हैं यहाँ पर जो प्रोग्राम हो रहा है, बच्चे बहुत कम तादाद में मौजूद हैं, लेकिन खुशी और मसरत होती है कि हमारी लड़कियां हिजाब पहनकर भी आज अल्हम्दुलिल्लाह बेहतरीन तालीम हासिल कर रही हैं। तो मजलिस इत्तेहादुल मुस्लिमीन सालाना मिल्लत का यही ख्वाब था कि हमारी बच्चियां आगे बढ़े, हमारी कौम के लड़के आगे बढ़े, हमारी कौम आगे बढ़े। तो आज ये बताने का यही मकसद है। हम लोग अगर ये कोशिश करते हैं कि आप तक इस किताब को पहुंचाने की, तो सिर्फ इसलिए करते हैं कि आप लोग अच्छी तालीम हासिल करें और कौम और मिल्लत का नाम रोशन करें। साथ ही साथ रियासत तेलंगाना के अंदर मजलिस इत्तेहादुल मुस्लिमीन की ये तालीमी इमदाद आपको पहुंचाई जाती है। अगर आर्मूर से हमारी बच्चियां अच्छी तालीम हासिल करेंगे, अगर अच्छे इम्तियाजी निशानात से आप पास होंगे, तो हमको बहुत खुशी और मसरत होती है। आप अपने पूरे क्वेश्चंस को सॉल्व करिए, अपने टीचर को बताइए, या अगर कोई और जिम्मेदार है जो अच्छे से करेक्शन कर सकता है कराइए। जहाँ पे भी गलती है उसको दुरुस्त करते हुए, टाइम वक्त कम है, अगर इंशाअल्लाह ताला अगर इस अंदाज से अगर आप लोग अपना क्वेश्चन पेपर हल कर लेंगे, तो मैं समझता हूँ
जैसा कि ज़हीर साहब बोले कि वो दिन दूर नहीं है। आरमूर का नाम बेशक अल्हम्दुलिल्लाह अल्लाह के फज़ल व करम से अगर यहाँ पर आज उर्दू मीडियम के जो बच्चे और बच्चियाँ हैं अगर इन लोग लिख रहे हैं तो डिस्टिनेशन से कोई कम नहीं रहेगा। अल्लाह के करम से फर्स्ट क्लास मिनिमम तो आएगा। तो मेरी आप लोगों से यही दरख्वास्त है। జాతీయ స్థాయిలో ఉత్తమ సేవా అవార్డు అందుకున్న ఆర్మూర్ పట్టణానికి చెందిన తులసి కుమార్ను పద్మశాలి సంఘం 4వ తరఫా సభ్యులతో పాటు మిత్రులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తులసి పట్వారి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో తనకు ఉత్తమ సేవా అవార్డు రావడం గర్వంగా ఉందని, సేవా కార్యక్రమాల్లో అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు, మిత్రులు తదితరులు ఉన్నారు. మరి ఇలాంటి సేవా రంగంలో తను చిన్ననాటి నుండి మరి ఆసక్తి కలిగి తాను ఎంతగానో ముందుండి మరి ప్రజలకు, విద్యార్థులకు అందరికీ సేవ చేస్తూ ఈనాడు మరి జాతీయ స్థాయిలో భారత్ సేవా పురస్కారం అందుకోవడము మా అందరికీ గర్వకారణంగా మరి అనిపిస్తుంది. కనుక అందరం కూడా ఇలాంటి సేవ చేసే వాళ్ళను అభినందిస్తూ, అంతేకాకుండా ఇక అనేక పురస్కారాలు పొందుకోవాలని మేమందరం కూడా ఆయన ముందుంచి మేము వెనుక నుండి సపోర్ట్గా ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ఆయనకు ఎంతగానో సపోర్ట్గా ఉంటామని. నేను చేసే సేవలో స్నేహితులు ఎల్లప్పుడూ నాకు సపోర్ట్గా ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ నాకు శుభాకాంక్షలు తెలియజేయడం నాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. అయితే గతంలో కూడా గత 15 ఇయర్స్ నుంచి నేను చేసే సేవలో వీళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కానీ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ని వాళ్ళ యొక్క గ్రామంలో, పట్టణాల్లో వాళ్ళు చెప్తూ స్ఫూర్తిదాయకంగా నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు. అయితే బాలుర పాఠశాలలో కూడా మా వంతు సేవలు భవిష్యత్తులో పూర్వ విద్యార్థుల కమిటీ రూపంలో ఈ బాలుర పాఠశాలకు కూడా మా వంతు సేవలు అందిస్తాం. గతంలో కూడా బాలుర పాఠశాలకు రూట్లో ఫార్మర్ అధ్యయనంలో కావచ్చు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యయనం కావచ్చు, వ్యక్తిగతంగా నేను కూడా ఇక్కడ ఫర్నిచర్స్ కావచ్చు, స్టడీ మెటీరియల్స్, ప్యాడ్స్ గత 10 సంవత్సరాలుగా అందజేస్తున్నాను. సిపిఎం 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సిపిఎం డివిజన్ కార్యదర్శి వెంకటేష్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో మహాసభల పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి వెంకటేష్, పట్టణ కార్యదర్శి ఎల్ఐఎల్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు సంగారెడ్డిలో సిపిఎం 4వ రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరుగుతుందని, నాయకులు, కార్మికులు, మేధావులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు భూమన్న తదితరులు ఉన్నారు. 8వ తారీఖు వరకు సంగారెడ్డి పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో గత 3 సంవత్సరాలుగా చేసినటువంటి పోరాటాలను సమీక్షించుకొని రేపు రాబోయేటటువంటి భవిష్యత్తు కార్యాచరణ ఈ మహాసభలో రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. 25వ తారీఖు నాడు భారీ బహిరంగ సభ సంగారెడ్డి పట్టణంలో జరుగుతూ ఉంది. ఈ బహిరంగ సభకి పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ప్రకాష్ కరత్, తమ్మినేని వీరభద్రం గారు ముఖ్య నాయకులు హాజరవుతా ఉన్నారు. ఈ మహాసభలకి పార్టీ సభ్యులు, కార్యకర్తలు, మేధావులు, రైతులు, విద్యార్థులు పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రభుత్వము గత 13 నెలలుగా చేసినటువంటి పోరాటానికి మద్దతు ధర ఇస్తానని ప్రకటించి మరి మాట తప్పినటువంటి నరేంద్ర మోడీని మరి దాని మీద ఉడక రూపకల్పన చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను ఈరోజు ఒకటే మాత్రము బస్సు ప్రయాణం సాగుతున్నది. మరి ఇంకా 5 గ్యారంటీలు పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు. అవిటి మీద ఉడక రూపకల్పన చేస్తూ మరి ప్రజల్ని మమేకం చేసి మరి మరో పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రజలందరూ కూడా పోరాటానికి సిద్ధం కావాలని. వేల్పూర్ మండలంలోని అంసాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వారాంతపు సంతను గ్రామ కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంసాపూర్ గ్రామ ప్రజలు నిత్యావసర వస్తువులు, కూరగాయలకు వేరే గ్రామాలకు జరిగే వారాంతపు సంతకు వెళ్లడం జరుగుతుందని, అందువల్ల గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంసాపూర్ గ్రామంలో ప్రతి సోమవారం సంతను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల వారు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ వారాంతపు సంతకు అధిక సంఖ్యలో వ్యవసాయదారులు, వ్యాపారస్తులు వారి వారి వ్యాపారాలు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, వ్యవసాయదారులు, వ్యాపారులు పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరయ్యాయి. ఆ చెక్కులను కిసాన్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ నగర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు గంగాధర్, ఉపాధ్యక్షుడు రాజలింగం, కపిల్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి రమేష్, నరేష్, నాగేష్, రవీందర్, లక్ష్మీనారాయణ, డాక్టర్ పాషా, హనుమంతు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మహమ్మద్ షరీఫ్కు సీఎం సహాయ నిధి నుండి 2,50,000 రూపాయల ఎల్ఓసీని బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి అందజేశారు. ఎర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామానికి చెందిన మహమ్మద్ షరీఫ్ కేర్ ఆఫ్ మహమ్మద్ రఫీక్ గత కొంతకాలంగా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో చేరారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు ఆపరేషన్ అవసరమని వైద్యులు సూచించారు. ఆపరేషన్ కొరకు ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుండటంతో ఆయన వైద్య ఖర్చుల కొరకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ని సంప్రదించగా ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2,50,000 రూపాయల ఎల్ఓసీని అందించారు. ఆపద సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ కుమార్కి వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలకు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ సుంకం లక్ష్మణ్ విద్యార్థుల కోసం బల్లలు, కుర్చీలు అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రెడ్డి ప్రమీల మాట్లాడుతూ పాలెం గ్రామానికి చెందిన సుంకం లక్ష్మణ్ ఆయన సోదరుడు సుంకం రాజేశ్వర్ జ్ఞాపకార్థం 40,000 విలువ గల 7 బల్లాలు, 35 కుర్చీలను పాఠశాలకు అందజేయడం జరిగిందని, అమెరికాలో స్థిరపడ్డ చదువుకున్న పాఠశాలకు వారు అనేక రకాలుగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని అందుకు గాను వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. భీమ్గల్ మండలంలోని మాదిగ ఐక్యవేదిక తరపున మందకృష్ణ మాదిగపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పసుల రామ్మూర్తిపై ఎఫ్ఐఆర్ బుక్ చేసి కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐకు భీమ్గల్ మాదిగ ఐక్యవేదిక తరపున పిటిషన్ అందజేశారు. అనంతరం గడాల ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 16న సామాజిక న్యాయమైన వర్గీకరణ చేయాలని శాంతియుతంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ప్రభుత్వానికి బాధను చెప్పుకుంటూ ఉంటే ఎస్సీ వర్గీకరణ కోరుతున్న మాదిగ ప్రజలను మరియు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కొట్టి చంపుతామని బహిరంగ ప్రకటన చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి పదాలను వాడుతూ సమాజంలో ఉన్నటువంటి మాదిగ ప్రజలను దేశం నుంచి బహిష్కరించాలని పెద్ద పెద్ద పదాలు వాడుతూ మనోభావాలు దెబ్బతీసేటట్లు మాట్లాడుతూ తమపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పసుల రామ్మూర్తిపై చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ భీమ్గల్ మండల మాదిగ ఐక్యవేదిక కమిటీ తరపున డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ మండల 22 గ్రామాల మాదిగ పెద్ద మనుషులు, భీమ్గల్ మాదిగ ఐక్యవేదిక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నడిపిస్తున్న మా మందకృష్ణ గారిని కొట్టి చంపాలని, కొట్టి చంపే రోజులు వస్తాయని మరి బహిరంగంగా బెదిరిస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తులను మరి సమాజంలో వదిలిపెడితే మరి శాంతియుతమైనటువంటి వాతావరణం మరి అశాంతిగా మారుతుంది. మరి ఇతనిపైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరి భీమ్గల్ మాదిగల తరపున మరి 18 గ్రామాల పెద్ద మనుషులతో ఈరోజు మేము భీమ్గల్ పోలీస్ స్టేషన్లో వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. వెంటనే ఈ పసుల రామ్మూర్తి అనే ఈ వ్యక్తిని వెంటనే చట్టపరమైన చర్యను తీసుకొని కఠినంగా శిక్షించాలని మా భీమ్గల్ మండల మాదిగ ఐక్యవేదిక మరియు ఎంఆర్పీఎస్ కమిటీ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీడీ కార్మికులకు 4,016 రూపాయల జీవన భృతి అందించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మెండోరా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి ఎంపీడీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సర కాలం గడిచిపోయినా బీడీ కార్మికులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని, వెంటనే ప్రభుత్వం బీడీ కార్మికులకు 4,016 రూపాయల జీవన భృతి అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, బీడీ కార్మికులు తదితరులు ఉన్నారు. ఇప్పటి వరకు ఆ 4,016 రూపాయల జీవన భృతిని సంవత్సరం గడిచిపోయినా అమలు చేస్తలేదు. కాబట్టి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే మీరు ఏ మాట అయితే చెప్పిండ్రో ఆ మాటల్ని అవన్నిటిని వెంటనే అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ PUCI తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇంకా ఆలస్యం చేస్తే వేలాది మంది, లక్షలాది మంది కార్మికులు రోడ్డు కట్ చేసి ప్రభుత్వానికి ఓ రకంగా ఇచ్చేసే రకంగా ఉంటుంది. కాబట్టి అంతమంది కార్మికులు బయటకు వెళ్ళే వరకు మీరు ఆలోచించకుండా ఈ 4,016 రూపాయల జీవన భృతిని వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. డొంకేశ్వర్ వాలీబాల్ టోర్నమెంట్లో విశేష స్పందన లభించింది. డొంకేశ్వర్ మరియు నందిపేట్ మండలాల నుండి 13 గ్రామాల నుంచి టీంలు వచ్చి ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొన్నాయి.
ఈ టోర్నమెంట్లో డొంకేశ్వర్ టీంకు మొదటి బహుమతి రాక దత్తాపూర్ గ్రామానికి రెండవ బహుమతి లభించింది. ఈ కార్యక్రమానికి పీయూసీ చైర్మన్ భరత్ రాజ్, మాజీ ఎంపీటీసీ శ్రీకాంత్, డొంకేశ్వర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూమేష్ రెడ్డి, మండలం ముస్లిం కమిటీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ అక్బర్, నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సుమన్, అహ్మద్ మున్వర్ స్పాన్సర్ చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందిపేట ఎస్ఐ చిరంజీవి హాజరై బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నందిపేట ఎస్ఐ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ యువకులు నిర్వహించడం చాలా సంతోషమని ఆయన తెలిపారు. నేటి రోజుల్లో యువత గంజాయి మరియు మద్యానికి బానిస అవుతున్నారని, ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండటానికి యువకులు క్రీడలపై దృష్టి సారించి తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఆయన తెలిపారు. 2023-2022 కంటే ఒక డబుల్ రోడ్ యాక్సిడెంట్లు అవి చనిపోవడం జరిగింది. అంటే సుమారు ప్రతి సంవత్సరం రోడ్డు యాక్సిడెంట్ల వల్ల ఒక 5 లక్షల మంది చనిపోతున్నారు. అన్ని భారతదేశం మొత్తం లెక్క చేస్తే ఎన్ని రోడ్డు యాక్సిడెంట్లు ఎంతమంది చనిపోయారంటే సుమారు 5 లక్షల మంది చనిపోతున్నారు. ఈ 5 లక్షల మందిలో 90% యూత్ పిల్లలే ఉంటున్నారు. 90% యూత్ పిల్లలే ఉంటున్నారు. అందులో 90% హెల్మెట్ లేకపోవడం వల్లనే చనిపోతున్నారు. 90% హెల్మెట్ లేకపోవడం వల్లనే జరుగుతున్నారు. ఆ 10% ఎలా అయినా కూడా సరే యాక్సిడెంట్ అవుతుందా, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా, చనిపోతున్నారా, అది ఓకే. ఆ 90% ఏదైతే ఉంటుందో వాళ్ళు కొంతమంది, ఆ 90%లో మనం కూడా వస్తాం. ఆ 90లో మనందరం వస్తాం, మీరు వస్తాం, నేను వస్తాం, అందరం వస్తాం. మనకు తెలిసి కూడా తెలిసిన దాన్ని మనం పాటించకపోతే అది మనకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మన ఫ్యామిలీ, మన కుటుంబం రోడ్డు మీదకి రాకుండా ఉంటుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి రూపొందించిన వివరాలను కలెక్టర్ తనిఖీ చేశారు. చెందూర్, అక్బర్ నగర్, రుద్రూర్ గ్రామాలను కలెక్టర్ సోమవారం సందర్శించారు. స్థానిక అధికారులతో భేటీ అయ్యి ఆహార భద్రత కార్డులు, రైతు భరోసా పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన ద్వారా సేకరించిన వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, కుటుంబ సభ్యులు ఆధార్ నెంబర్ ద్వారా వారి పేర్లు ఎక్కడైనా రేషన్ కార్డులో ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించుకోవాలని సూచించారు. అక్బర్ నగర్ శివార్లోని భూములతో పాటు రుద్రూర్ బస్టాండ్ వెనుక భాగాన 897 నుంచి 957 వరకు గల సర్వే నెంబర్లలోని భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎలాంటి పంటల సాగు చేయకుండా వ్యవసాయేతర అవసరాలకు భూములను వినియోగిస్తుండడాన్ని, లేఅవుట్ చేసి ప్లాట్లుగా మార్చడాన్ని గమనించిన కలెక్టర్ అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ యోగ్యంలో లేని భూములను పక్కాగా గుర్తించాలని, క్రాప్ బుకింగ్, భువన్ యాప్ల సహాయంతో వెరిఫికేషన్ చేయాలని అన్నారు. అధికారులు సేకరించిన క్షేత్రస్థాయి వివరాలతో కూడిన రిజిస్టర్లను తనిఖీ చేసి గ్రామ సభల నిర్వహణపై సూచనలు చేశారు. ఎలాంటి తప్పిదాలు, గందరగోళానికి తావు లేకుండా పకడ్బందీగా గ్రామ సభలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సిరికొండ మండలంలోని పెద్ద వాల్గోడ్ కేజీబీవీ పాఠశాలను అదనపు కలెక్టర్ అంకిత్ తనిఖీ చేశారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని, విద్యార్థుల కొరకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుందని, మంచి ఆహారాన్ని కూడా అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం తాళ్లరామడుగు గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలలో భాగంగా గ్రామాలలో చేస్తున్న సర్వేను అదనపు కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అంకిత్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, రైతు భరోసా, గృహలక్ష్మి, రేషన్ కార్డుల పరిశీలన, పంట భూముల గృహ నిర్మాణాలు, ఖాళీ ప్లాట్లను సర్వే పకడ్బందీగా చేపట్టాలని, లబ్ధిదారులకు అర్హులైన వారిని గుర్తించి నమోదు చేసుకుని సర్వేలో ఎలాంటి అవకతవకలు లేకుండా పూర్తి వివరాలను సేకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్ రావు, మండలాధికారి మనోహర్ రెడ్డి, సిబ్బంది తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. శివనామస్మరణతో మారుమ్రోగిన ఆర్మూర్ సిద్లగుట్ట. సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ. మైనార్టీ విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలన్న ఎంఐఎం ఎమ్మెల్యే. ఆర్మూర్లో ఎస్ఎస్సి ఉర్దూ మీడియం విద్యార్థులకు ఉచితంగా ఎంఐఎం ఆధ్వర్యంలో ఆల్-ఇన్-వన్ గైడ్ల పంపిణీ. పాలెం ప్రభుత్వ పాఠశాలకు కుర్చీలు, బల్లాలు వితరణ చేసిన ఎన్ఆర్ఐ. కృతజ్ఞతలు తెలిపిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు. మంగళవారం నుండి ప్రారంభం కానున్న నూతన రేషన్ కార్డుల గ్రామ సభలు, వార్డు సభలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.